హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాక్నోఫాస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన ఛానల్ యొక్క సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది మన హోమ్ పేజ్, మన ఛానల్ హోమ్ పేజ్. సో ఏదైనా ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, అబౌట్ ఇట్లా మనకు ఒక మెనూ బార్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మన ఛానల్కి అయితే అది లేదు. సో దాన్ని ఎలా మనం సెట్టింగ్స్ మార్చుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది, ఛానల్ సెట్టింగ్స్ అని చెప్పేసి. కస్టమైజ్ ది లేఅవుట్ ఆఫ్ యువర్ ఛానల్ అనేది మనకి డిజేబుల్లో ఉంది కదా, సో దాన్ని ఎనేబుల్ చేసాం అనుకోండి. సో దాన్ని మనం ఎనేబుల్ చేసి సేవ్ చేస్తే మనకి మెనూ బార్ వస్తుంది అనమాట. సో సేవ్ చేస్తే మనకు మెనూ బార్ వచ్చింది. సో మిగతా ఛానల్ లాగే మనకు కూడా మెనూ బార్ వచ్చిందనమాట. సో జస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి దాన్ని డిజేబుల్ నుంచి ఎనేబుల్ చేయడమే. సో హోమ్ పేజ్ అంటే మనం ఎప్పుడైతే కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తే అది ఇక్కడ కనిపిస్తుంది. అట్లాగే మిగతా వీడియోస్ కూడా కనిపిస్తాయి. సో వీడియోస్ అంటే మనం వీడియోస్ ఏ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నామో సో ప్రతి వీడియో ఇక్కడ మన వీడియోస్ ఆప్షన్లో కనిపిస్తుంది. ప్లేలిస్ట్ అంటే ఏం లేదు. సో కొన్ని వీడియోస్ని తీసుకుని ఒక లిస్ట్ కింద ప్లేలిస్ట్ తయారు చేయడమే. యాడ్ ప్లేలిస్ట్ కొట్టి ఇక్కడ మనకి నేమ్ ఎంటర్ చేసి, సో ఏదో ఒక నేమ్ ఎంటర్ చేసి సో క్రియేట్ చేస్తే సో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాడ్ వీడియోస్ అని ఉంది కదా, సో యాడ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మనకు ఉన్నటువంటి సో వీడియో సెర్చ్ ద్వారా యాడ్ చేయొచ్చు, లేదా యూఆర్ఎల్ ద్వారా యాడ్ చేయొచ్చు, లేదా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో మనకు ఉన్నటువంటి ఛానల్లో ఒక వీడియో ఉంది కాబట్టి సో నేను ఆ వీడియోను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో యాడ్ అయిపోయింది. సో యూట్యూబ్ ఛానల్ సో ఇట్లా మనం ప్లేలిస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ అబౌట్లో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం ఎప్పుడు యూట్యూబ్లో జాయిన్ అయ్యాం, సో అట్లా డేటు, మనకి వ్యూస్ ఎన్ని వచ్చినాయి అన్నీ కనిపిస్తాయి. ఫర్ బిజినెస్ ఎంక్వైరీస్ ఈమెయిల్ అని ఉంది కదా, సో మన ఈమెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఛానల్కి. సో ఎవరైనా మన ఛానల్ని మనం చూసినప్పుడు వాళ్ళు మనకి ఈమెయిల్ చేయడానికి సో ఈమెయిల్ సింప్లీగా మన ఈమెయిల్ ఎంటర్ చేసుకుని సో ఇక్కడ డన్ అని కనిపిస్తుంది కదా, సో డన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఈమెయిల్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రీ ఇండియా యాడ్ చేయాలి. సో మనకి ఇందులో మనం సెర్చ్ చేస్తే ఇండియా తెలుస్తుంది. సో ఇండియా క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనకి ఛానల్ సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి. సో వచ్చినటువంటి ఛానల్ సెట్టింగ్స్లో ప్రతి వీడియోకి అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ఛానల్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ, వ్యూ యాజ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనం యువర్ సెల్ఫ్ మనం చూసుకుంటున్నాం. సో ఎవరైనా న్యూ విజిటర్ మన ఛానల్ పేజ్ని చూస్తున్నప్పుడు మన ఛానల్ పేజ్ని చూస్తున్నప్పుడు సో న్యూ విజిటర్ అని క్లిక్ చేస్తే సో ఎవరైనా బయట వాళ్ళు మన ఛానల్ చూస్తే ఇలా కనిపిస్తుందని మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనం డన్ కొట్టేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.